బాల అనే కూతురు నాకు లేకపోతే అప్పుడు నీకు ఈ ఇంట్లో ఉండే అవకాశం ఉంటుందా? చెప్పరా, అప్పుడు నీకు ఈ ఇంట్లో ఉండే హక్కు ఏముంటుంది? బాలా నీ కూతురు అని తెలియాలంటే ఇంక మనం DNA టెస్ట్ చేయాలి. కానీ తను పెరిగింది, నాకు పెళ్లి చేసి ఇచ్చిందంతా మీ కూతురుగానే. అలా లేదనుకోండి మనం ఇది లీగల్గా మూవ్ చేద్దాం. కానీ కోర్టులో ఆర్డర్ వచ్చేంత వరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను. ఇక్కడ ఉన్న ఆడోళ్ళు నాకు వండి పెట్టి తీరాల్సింది. లేదంటే నాకు తెలుసు. కావాలంటే తీసుకోండి. ఇప్పుడేం చేయాలి? హరికి విషయం చెప్పేద్దాం. ఇవాళ ఒక్కరోజు గడవని. కరెక్టే. అజయ్ కూడా వచ్చిన తర్వాత మనందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం. ఏంటే ఈ రూమ్ ఓకేనేనా? ఏదైనా లోటు ఉంటే చెప్పు. నాకుండే లోట్లని తీర్చడానికి మీరున్నారుగా. నీ ఖర్చులు చూసుకోవడానికి నేను ఇక్కడ ఉండాలని నిర్ణయించలేదే. నిన్ను ఇక్కడ వదిలేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి పాఠం నేర్పించడానికే. ఇంకా నీ ఖర్చు బిడ్డ ఖర్చు అంతా వాళ్ళే చూసుకునేలా నేను చేస్తానే. మిగతా వాళ్ళ వస్తువుల్ని అనుమతి లేకుండా తీయడం మీకు అలవాటేగా. ఏవే ఆలోచిస్తే ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమించాలి. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే అత్తగారి హింసల నుండి నువ్వు తప్పించేసుకున్నావు కదా. ఇంకా అక్కడికి వెళ్ళేసి నా వాటా అడగాలి. నాకు నా కూతురు నిద్రపోవడానికి ఒక ఉయ్యాల కావాలి. అయ్యో, నేను పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతుంటే నువ్వు ఇలా చిన్న చిన్న విషయాలు తీసుకొస్తావే. అవన్నీ నాకు తెలియదండి. నా బిడ్డ నిద్రపోవడానికి నాకిప్పుడు ఉయ్యాల కావాలి. ఓసే, ఒక్క ఉయ్యాలే కదే, అదేదో మీ అమ్మని వెళ్ళి అడగవే. నాకిప్పుడు కావాల్సిందంతా ఎవ్వరి ఇబ్బంది లేకుండా ఒక మంచి నిద్ర, అంతే. అందుకు మట్టిలోకే పోవాలి. అది నీ ఆశే, కానీ నేనంత సులభంగా పోనే. ఇంకొన్ని రోజులు నేను ప్రేమించాలి కదా. ఎప్పటి నుంచి టార్చర్ అన్న మాట పోయి ప్రేమన్న మాట వచ్చింది? ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రేమిస్తారే. నా దారి ఇదే అనుకో, కానీ ఈ బిడ్డని మాత్రం నేను అస్సలు ఒప్పుకోలేకపోతున్నాను. నువ్వు మగబిడ్డని కనుంటేనా ఈ పాటికి నీకు గుడి కట్టుండేవాణ్ణి. ఈ ఆడపిల్లే మీ జన్మలో మీకు దక్కిన వరం. నేనప్పుడు ఉంటానో లేదో తెలీదు, కానీ మీరు ఉంటారు. ఈ బిడ్డ కోసమే నేనిప్పుడు ప్రాణాలతో ఉన్నానని మీరు త్వరలోనే అంటారు. నీ పొగరు మాట వెంటానికి అప్పుడప్పుడు వచ్చేళ్తానులే. ఇప్పటికీ నేను పడుకోవడానికి ఒక మంచి చోటు కనిపెడతా. తీసుకొచ్చి ఎక్కడ పెట్టి వేణు, నువ్వేం చేస్తున్నావు? ఇది అజయ్ రూమ్. షాజహాన్ కి తాజ్ మహల్ చెప్పినట్టు ఈ భవనం ఏంటి మీ కొడుకు కట్టిందా? లేదా వాడిని చంపి పూర్తి చేయడానికి ప్లాన్ వేశారా? ఈ రూమ్ లోకి ఎవరైనా వస్తే వాడికి నచ్చదు. ఇది అద్దిల్లే కదా, ఏదో ఆ కుక్క కట్టిన సొంత ఇల్లా మాట్లాడుతున్నాను. నేను మీ కూతురి భర్తని. ఆ మర్యాద నాకు ఇవ్వాలి. నువ్వు ముందు మర్యాదగా నడుచుకో. అదంతా నా వల్ల కుదరదు. మీరు నన్ను ఈ ఇంటికి పిలిచారేంటి? కాదు కదా.
పిలవకుండా నేనే వచ్చాను. మీకు ధైర్యం ఉంటే నన్ను గంటను చూద్దాం. మీకు ధైర్యం లేదంటే ఊరికే తిరుగుతున్నా మీ మొగుడిని తీసుకురండి. వాడికి కావాల్సిందేదో నేను ఇచ్చి పంపిస్తాను. మీరు వెళ్ళి గ్లాసు నీళ్లు తీసుకొస్తారా? ఈ ఇంట్లో నువ్వు తాగడానికి వీల్లేదు. నేను తాగకూడదని చెప్పడానికి నువ్వెవరే? వెళ్ళి గ్లాసు నీళ్లు తెమ్మని చెప్పానా? లేదనుకో ఇదంతా తీసి నీ తల పగలగొడతాను. అక్క మీరు అక్కడికి వెళ్ళారా? వెళ్ళాను. వెళ్ళిన వెంటనే తిరిగి వచ్చేసాను. మీరు ఇక్కడ ఉండి గొడవ పడే బదులుగా మనోజ్ బాబుతో ఉండి గొడవ పడాలి. ఇంకా చట్ట ప్రకారం వెళ్ళడమే మంచిది. నా కూతురు నాకు కావాలంతే. అజయ్, నువ్వెంతవరకు రాలేదన్న ఉద్దేశంతో ఇక నువ్వు రావనుకున్నాను. ఇవాళ కాలేజీలో 2020 మ్యాచ్ ఉంది. మాకు గవర్నమెంట్ కాలేజ్కే ఫైనల్ మ్యాచ్. వాళ్ళతో ఆడి గెలిచి కప్పు తీసుకొని వచ్చాను. ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడడానికి నీకు కాల్ చేశాను. మంచి గేమ్ వెళ్తుంటే కాలంతా ఎవరు మర్చొస్తారు? తినటానికి ఏమైనా పెట్టండి, భలే ఆకలిగా ఉంది. అజయ్ ఆగు, నేను విషయం నీతో చెప్పాలి. ముందు స్నానం చేస్తాను మా, దాని తర్వాత విషయం ఏంటో చెప్పండి. ఇక వేణు సంగతి వాడు చూసుకుంటాడులే. మనిషి ఎప్పుడు వచ్చాడు? కొద్దిసేపు అయింది. ఎందుకని నా రూమ్ లో కూర్చోబెట్టారు? మేమే లోపలికి రానివ్వలేదు. వాడే వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడే వాడిని బయటకు వెళ్ళమనండి. ముందు ఖాళీ చేసి తర్వాత పని చూసుకుంటాడు. ఆయన ఎందుకని మన ఇంటికి వచ్చాడు? అతను మాత్రమే కాదు, బాల పాప కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చేసారా? మీరంతా ఇక్కడే ఉన్నారు కదా, ఇంకా ఎందుకని వాళ్ళని ఇక్కడే ఉన్నిచ్చారు? నాన్న కూడా ఏవనలేదా? ఏదో ఒకటి అని అతనితో మనం మాటలు పడాలా? వేణు స్వభావం నీకు తెలుసు కదా, ఇప్పుడు మనల్ని కొట్టడానికి కూడా వెనకాడ్డు. నా రూమ్ మొత్తం చెత్త చేసి పెట్టాడు. అక్కడుండి మందు తాగుతున్నాడు, సిగరెట్ కొడుతున్నాడు. దివ్య వదిన ఏమనలేదా? తను కూడా చెప్పింది, కానీ వాడి మాటలు విని నోరు మూసుకొని వెళ్ళిపోయింది. బాలా బిడ్డ వాళ్ళ రూమ్ లోనే ఉన్నారు. అయితే దివ్య వదిన? దివ్య ఇప్పుడు మా రూమ్ లో ఉంది, చాలా దిగులుతో ఉంది. ఇది సరే అనిపించట్లేదు. ఇవ్వాలే వాళ్ళని వెళ్ళమనాలి. నేను కూడా అదే చెప్తున్నాను, కానీ నన్నెవరు పట్టించుకుంటున్నారు? వెళ్ళి చెప్పండి మా ఇక్కడి నుంచి వెళ్ళమని. నేను చెప్పినా తను వినదు అజయ్. నాన్నగారు ఏంటంటే ఎక్కువ మాట్లాడనే మాట్లాడరు. అయితే నేనే ఇదంతా చూసుకుంటా. ఇంకా మీరు మధ్యలో వచ్చి ఆపాలనుకోకండి. వాళ్ళు మళ్ళీ ఇంటికి రావాలా అని ఆశ పడకుండా నేను మాట్లాడతాను. అజయ్ తాగేసి మత్తులో ఉన్నాడు, నువ్వు మాట్లాడితే గొడవ పెడతాడు. ఆయన అలవాట్లని నేను ఇవ్వాలే కట్టిపడేస్తా. అజయ్ ఇలా చూడు, నీ మొగుడు ప్రాణాలతో ఉండాలనుకుంటే ఇప్పుడే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ఏదన్నా జరిగి ఇక్కడ కూర్చొని అరవాలనుకుంటే నిన్ను నీ కూతుర్ని ఇద్దరిని రోడ్డుకి తరివేస్తాను. ఇవన్నీ చెప్పడానికి నువ్వెవరివి? నువ్వు ఎవరిని బయటికి తరిమేస్తానంటున్నావు? నీకంత బలం ధైర్యం ఉంటే వెళ్ళి చెయ్యరా. నువ్వేమనుకుంటున్నావు? నేను నా కూతురు జీవించాలి. ఈ కుటుంబం మొత్తం మిమ్మల్ని వద్దనుకుంటున్నారు. మళ్ళీ ఎందుకని ఇక్కడికి వస్తున్నారు? ఇందుకు సమాధానం నేనివ్వలేను. నన్నిక్కడికి తీసుకొచ్చిన మనిషి అక్కడే ఉన్నారు, వెళ్ళి అడుగు. అడగటం మాత్రమే కాదు, చేతల్లో కూడా చూపిస్తాను. అది చెయ్యక ముందు మర్యాదకు నీ దగ్గర చెప్పేసి చేద్దాం అనుకున్నాను. ఏంట్రా మర్యాద గురించి మాట్లాడుతున్నావు? నీకసలు అది ఉందా?
ఓ సంవత్సరం తర్వాత నువ్వు మీ అక్కని చూస్తున్నావు. నేను కన్న కూతుర్రా ఇది. ఒక్కసారి నువ్వు చూసావా? నువ్వు చూడాలని కాదు, ఈ బిడ్డ నిన్నొకసారి చూడాలి. కాస్త కూడా కనికరం లేని మేనమా ఉన్నాడని తర్వాత తెలుస్తుందిలే. నీ పొగర్ని ఇవాళతో అణిచేస్తాను. నువ్వు భయపడద్దు. ఇక్కడందరూ నా నుంచి దూరంగా వెళ్ళిపోయారు. మాట్లాడాలంటే ఇలాగే అరవాలి. ఇవన్నీ విని నువ్వు భయపడద్దు. ఇది నా రూమ్ అని చెప్పాను. అలాగా? నాకు తెలియదబ్బా. నిజంగానే నేనున్నది మీ రూమా సార్? ఎవరి దగ్గర అడిగి ఈ రూమ్ లో వచ్చి కూర్చున్నావు? ఇక్కడికి వచ్చి మందు సిగరెట్ కొడితే నేను వదలను. నా కోపం తప్పించుకో. ఆయనకింత కోపం మంచిది కాదు. నేను కూర్చొని చదువుకునే బెంచ్ చారి ఇది. ఇక్కడ కూర్చొని మందు తాకుండా బయటికి వెళ్ళిపో. చేశాను సార్. రండి, వచ్చి కూర్చోండి. ఇలా కూర్చో. నేను కూర్చుంటే అల్లే నువ్వు బయటికి వెళ్ళవయ్యా. కూర్చోరా, కూర్చో. ఇప్పుడు చక్కగా మాట వింటున్నావు కదా, అలాగే ఉండాలి. నీకు బోలా అనే అక్క ఉన్న విషయం తెలుసారా? తను కడుపుతో ఉన్నది పురుటు పోసింది అతనికి తెలుసా? చెప్పు. నీ అక్కకి తాలి కట్టిన మొగాన్ని రాని నన్ను ఇంట్లో నుంచి పొమ్మంటానికి నువ్వెవరా కుక్క? పొడిచి చంపేస్తాను. వేణు, వాడిని ఏం చెయ్యొద్దు. మీ పెంపకమే బాలేదు. వయసులో పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో వీడికి తెలియలేదు. ఎరా, ఇంత ఎదిగాడని చూడకండి, పద్ధతులు నేర్పించండి. నీ ఆటలని ఇవాళ మూట కట్టేస్తాను రా. చచ్చినోడా. అజయ్, నువ్వేంటి అతనితో సమానంగా? నిజానికి నేను ఎంత గొప్పోడో ఇప్పుడు చూపిస్తాను చూడు. అయ్యో దేవుడా. చావురా, చావు. వేణు, చావురా. వేణు, అజయ్. వేణు, చావు. వాడిని కొట్టొద్దు. ఏయ్, వాడిని వదిలేయ్. వేణు. ఈ రోజు నుండి ఇంట్లో నీకు రూమ్ లేదు. ఇది నా రూమ్. ఏదైనా ప్రశ్న అడగడానికి నా రూమ్ లో వచ్చారా? ఒక్క గుర్తుతో నేను చంపేస్తాను, అర్థమైందా? రోడ్డు కుక్కలా దొరికిందంతా తిని తిని బాగా పందిలా పెరిగాడు వీడు. రే, ఇలాగే చేసావంటే ఏదో ఒక రోజు నేను చంపేస్తాను. వీధి కుక్క, నేనెలా ప్రవర్తించాలని నాకు నేర్పిస్తావా? బయటకెళ్ళరా వీధి కుక్క. చావు. వాడిని తీసుకెళ్ళవే. నీకేమైనా అయిందా? ఇక్కడ ప్రశాంతంగా ఉండలేకపోతే పోలీసులను పిలుద్దాం. తీసుకురావే నీ పోలీసుని. మర్యాదగా చెప్తున్నా, నన్ను ఎవ్వరికి ఇబ్బంది పెట్టకుండా ఉన్నారంటే మీ ప్రాణాలతో ఈ ఇంట్లో మీరు సంతోషంగా బతకచ్చు. లేదంటే ఏ కుక్క నడవలేనట్టు చేస్తాను, అర్థమయ్యిందా? నాకెప్పుడు వెళ్ళాలనిపిస్తోందో అప్పుడే ఇక్కడి నుంచి వెళ్తాను, అర్థమైందా? రే కుక్క, నీకు కావాల్సిన వస్తువు ఏదైనా ఈ రూమ్ లో ఉందంటే నేను లేని సమయంలో వచ్చి తీసుకెళ్ళిపో. నేను గనక రూమ్ లో చూసానంటేనా బ్యాటుతో నిన్ను కొట్టి చంపేస్తాను. ఊరికే నుంచోకుండా వాడిని తీసుకెళ్ళవే.
ఇలాగే ఎన్ని రోజులు మనం ఇక్కడ ఉండగలం? ఎందుకురా ఇలా తిని ఒళ్ళు పెంచుకుంటున్నావు? కనీసం ఒక్క దెబ్బైనా వాడిని కొట్టగలిగావా? చెయ్య, నువ్వు అనవసరంగా అజయ్ని తిట్టకు. దీని అంతటికీ కారణం మన బాలే. తన కోసమే వేణు ఇలాంటి దారుణాలు చేస్తున్నాడు. అత్తయ్య, వేణు బాలాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడో తెలిసిందా మీకు? దాన్ని చూడకుండా ఉండలేకపోతే నువ్వు వెళ్ళి దాన్ని వెతుక్కో. బాల ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని మీరే సంతోషపడక్కర్లేదు. ఇంతకు ముందులా కాదు ఇప్పుడు. బాలతో పాటు ఒక బిడ్డ కూడా ఉంది. తల్లి బిడ్డకి ఏదైనా జరిగిందని మహిళా మండలికి గనుక తెలిసిందంటేనా వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి ముందు మిమ్మల్ని తీసుకెళ్తారు. ఏమే బాలా దాని బిడ్డ బాధ్యత మహిళా సంఘాలు నాకు అప్పగించాయా? మరోసారి నా ఎదురుగా వచ్చి అడిగావంటే గొంతు కోసి పారేస్తాను. దేవుడా, ఈ రోజు అనేలా బలి అవుతుందా? ఈ జగదంబ ఎవరన్నది అర్థం కాలేదు. అమ్మా తను చెప్పకమ్మా. ఏదన్నా సరే కూర్చొని మాట్లాడుకుందాం. ఆ కత్తి ఎలా ఇవ్వమ్మా? కత్తితో ఆటలతో ఇప్పుడు ఏం జరిగిందో చెప్పండి. ఏంట్రా పిచ్చి పట్టిందా? అది సరే, దారుణమైన పరిస్థితిని తలదూర్చి చేతిలో ఉన్న ఆయుధాన్ని బయటికి విసిరేస్తే నేను పిచ్చోడా? నువ్వు తను చంపి జైలుకు పోయినా తను చచ్చిపోయినా గానీ నాకే నష్టం. నేనిక్కడ కాయగూరలు తరుగుతున్నాను. అయ్యో, కూరగాయలకు వస్తున్నావా? నేనేదో మీ మధ్య కత్తి యుద్ధం జరుగుతుంది అనుకున్నా. సారీ. ఏమంటే మీరు ఇంతకు ఎక్కడికి వెళ్ళొచ్చారు? వేణు బాలాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళారో విషయం ఏమైనా తెలిసిందండి మీకు? దాని గురించి నాకేం తెలియదే. ఏమీ తెలియదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏంటదే? వేణు ఏమైనా చెప్పాడని అడిగానండి. కూతురు తప్ప వేణుగాడు నా దగ్గర ఏమీ మాట్లాడు. వాళ్ళని ఎక్కడైనా చావనివ్వు, నీకెందుకే గొడవ? నాకంటూ కొంచెం మనసాక్షి అనేది ఉంది, అందుకే అడిగాను నేను. నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళని పట్టించుకో. ఈ ఇంట్లో నుంచి వెళ్లిన వాళ్ళని ఎలాగోలా చావనివ్వు. అనిలా కత్తి తీసుకుని త్వరగా కాయగూరలు తరుగు. పని లేకుండా తీరిక కూర్చుంటే అడ్డమైన ఆలోచనలు వస్తాయి. అనవసరంగా కూర్చోకు. ఇంటి చుట్టూ తిరిగి కొబ్బరాకులు తీసుకొచ్చి చక్కగా చీపురు కట్ట తయారు చేయి. ఒక చీపురు కట్ట 10 రూపాయలని బయట వాళ్ళకే అమ్మవే. నీ వల్ల అలాగైనా మా చేతికి డబ్బులు వస్తాయి. ఇది బాగుందే. ఒక రోజుకు 10 చీపులు తయారు చేస్తే 10 × 10 100. 100 చేస్తే 10,000. ఏ ఇన్వెస్ట్మెంట్ లేని మంచి బిజినెస్. అమ్మ బుర్ర వేరే లెవెల్ కదా. అదే సరేలే, 3 మగాళ్ళని దేశానికి ఇంటికి భారంగా పెంచింది కదా, మరి ఆ మాత్రం బుర్ర ఉంటుందిలే. ఏమే, అమ్మకి బాగా తెలివితేటలు ఉన్నాయని ఆ ముందు ఒప్పుకోవచ్చు కదా. అదంతా నేను చేయలేనండి. ఏమండి, మీరైతే ఒకటి చేయాలండి. వేణు బాలాని బిడ్డని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడో కొంచెం కనుక్కోండి. చంపడానికి తీసుకెళ్లాడనే నాకు అనిపిస్తుంది. అలాంటి బుద్ధి లేని పనులు వేణు ఎప్పటికీ చేయడు. బాలా అయితే ఎక్కడో ఉందండి, అది ఎక్కడో తెలుసుకోవాలి. తెలుసుకొని బాలా బిడ్డ బ్రతుకున్నారని తెలిస్తే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది కదా. నన్ను ఓపిక పట్టే వాళ్ళు మాత్రం ఇక్కడ ఉంటే చాలు. నన్ను ఇంట్లో నుండి ఎవరు గెట్టేయాలనుకుంటున్నారు? చెప్పండ్రా కుక్కలు. అంత ధైర్యం ఎవరికి రావుంది? నువ్వు కడుపున పడ్డప్పటి నుంచి వింటున్న మాటలేగా ఇవన్నీ. ఇప్పుడు అరుపులు విన్నప్పుడే నీకు అర్థమై ఉంటుంది అది మీ నాన్నే అని. బాలా, ఇక్కడున్న వాళ్ళంతా మనశ్శాంతిగా ఉండకూడదని వాడిని ఇక్కడికి తీసుకొచ్చావా? ఇద్దరు ప్లాన్ వేసుకుని ఇక్కడికి వచ్చారు కదా. ఇక్కడికి తీసుకురావడానికి మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వేమన్నావు? చచ్చినా కూడా నేను అక్కడికి రానన్నావు. అలాంటప్పుడు ఇప్పుడు నీ మనసు ఎలా మారింది? లేదా ఇద్దరిని వాళ్ళు తరివేశారా? ఊరికే అరవద్దు, బిడ్డ భయపడుతుంది. మా మనశ్శాంతిని పాడు చేసి పాప నిద్రపోవాలా? అజయ్ రూమ్ లోకి వెళ్లి అన్ని వస్తువుల్ని పాడు చేశాడు. అది అడిగిన అజయ్ని బాగా కొట్టేశాడు. ఇలాంటి వాడిని ఈ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావే? ఆ మనిషిని నేనా తీసుకుని వచ్చాను? ఎక్కడో ఉన్న మనిషిని వెతికి పట్టుకుని నాకిచ్చి పెళ్లి చేసింది మీరేగా. ఇప్పుడు నన్నంటున్నారు? ఏం చేస్తున్నారు? నువ్వు ఊరికే భయపడకే. నేను చంపడానికి ఏమీ రాలేదు. అలా జరిగితే మీరు ఇక ప్రాణాలతో ఉండరు. ఉయ్యాల కట్టిన తర్వాత కూడా దాని ఏడుపు శబ్దం వినిపిస్తోందిగా. పాపకి ఉయ్యాల మాత్రం చాలదు, కడుపుకి ఏమైనా కావాలి. ఏంటి, నన్ను ఇప్పుడు పాలిమ్మంటావా? బిడ్డకి పాలివ్వాలంటే అమ్మ ఏమైనా తినాలి. తన్నులు దెబ్బలు అవమానం తప్ప మీరిక నాకిచ్చింది ఏముంది? నువ్వు కడుపుతో ఉన్నప్పుడు నిన్ను బాగా చూసుకోవాల్సింది నీ ఇంట్లో ఉన్న వాళ్ళేనే. అంత బాధ్యత గల వాళ్ళు ఉన్న ఇంట్లోనే కదా
ఇప్పుడు మీరు నన్ను ఉంచింది. నన్ను ఓడించాలనే ఇలా మొండిపడుతున్నావా? మీరు ఎప్పుడో ఓడిపోయారు. ఆ విషయం మీకింకా అర్థం కావట్లేదా? ఇంకా అబార్షన్ చేసేందుకు శాపం తీసుకోవాలని చేయలేదే. శాపంలో కూడా మీకు నమ్మకం ఉందా? అంటే ఎంతో పవర్ఫుల్ అయిన శాపం గర్భిణిదే అంటారు. అటువంటి శాపాలు మీకు చాలానే దక్కాయి.